ఊదితే ఊసరవెల్లి అవుతుందనేటటువంటి సామెత మనకందరికీ తెలిసిందే. ఒక రాజకీయ వ్యూహకర్త రాజకీయ నాయకుడుగా మారితే ఎక్కడ లేని డేర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? నాయకుడు చేసేటటువంటి తప్పులన్నీ కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ ధైర్యం వస్తుంది. బీహార్లో ఇదే జరుగుతుంది. అధికార పార్టీని అనుక్షణం ఇబ్బంది పెడుతుండేటటువంటి పరిస్థితి ప్రశాంత్ కిషోర్ ద్వారా కనిపిస్తుంది. బీహార్లో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నటువంటి సందర్భంలో ప్రముఖమైనటువంటి కూటమి పార్టీలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి నాయకులపై ప్రశాంత్ కిషోర్ విమర్శల బాణాలు గుప్పిస్తున్నారు. ఎదుటి పార్టీ నాయకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఈ అవినీతి ఆరోపణల కారణంగా సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడేటటువంటి స్థితి అక్కడ నెలకొని ఉంది. ప్రధానంగా నలుగురి పైన ఈయన టార్గెట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. జేడీయూ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ చౌదరిపై అయితే దుమ్మెత్తిపోస్తున్నారు. ఈయన అక్కడ రూరల్ గ్రామీణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే 200 కోట్లకు పైగా కొల్లగొట్టేశారు, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనేటటువంటి విమర్శలను ప్రశాంత్ కిషోర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. తర్వాత పరువు నష్ట దావా వేస్తాను అనేటటువంటిది అశోక్ చౌదరి మాట్లాడితే నోరు తెరిస్తే 500 కోట్ల రూపాయల అవినీతి బయట పెడతానంటూ హెచ్చరించారు. ఇక ఆయన అంతటితో వదిలారా? లేదు. ఇక్కడ ఈ అశోక్ చౌదరి అనేటటువంటి ఆయన నితీష్ కుమార్కు చాలా దగ్గరగా ఉంటారు. ఇది అధికార పార్టీని ఇరుకుల్లో పడేస్తుంది. కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధికార పార్టీని ఇరకాటంలో పడేసేటటువంటి స్థితి కనిపిస్తుంది. 500 కోట్ల రూపాయల అవినీతి ఉంది. 20,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల శాంక్షన్లో కమిషన్ రూపంలోనే తీసుకున్నారేనా అనేటటువంటి ఆరోపణలను గుప్పిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. ఇక జేడీయూ నేతలైతే ఈయన చేసేటటువంటి విమర్శల దాటికి తట్టుకోలేనటువంటి స్థితికి వచ్చింది. చివరకు జేడీయూ నాయకుడు కూడా తమను తాము కాపాడుకునేదానికి అవినీతిపై విచారణ జరిపించాలనేటటువంటి మాటలు వినిపిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ అంతటితో ఆగారా అంటే కాదు, బీజేపీపై కూడా బాణాలు ఎక్కిపెట్టాడు. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సామ్రాట్ చౌదరి అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన పైన కూడా విపరీతమైనటువంటి విమర్శలు చేస్తూ వచ్చారు. 1995లో అక్కడ జరిగిన ఒక హత్యాకాండలో ఈయన నిందితుడుగా పేర్కొంటూ ఈయన ఫలానా దాంట్లో నిందితుడు అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు ప్రశాంత్ కిషోర్. ఈ అంశంపై తాను ఆ కేసు 1998లోనే క్లోజ్ అయిందని, దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి స్థితి వచ్చింది. అంతటితో ఆగాడా ప్రశాంత్ కిషోర్? ఆగలేదు, వెంటపడ్డాడు. 1998 నాటికి ఈయన మైనర్గా ఉన్నారని తప్పించుకున్నారు. కానీ ఆనాటికి ఆయన మైనర్ కాదు, 20-25 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి. తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు. ఈయన ఎన్నికల అఫిడవిట్లో 2020 నాటికి 21 సంవత్సరాలు అయినప్పుడు 1995 నాటికి ఇక్కడ ఉన్నటువంటి సామ్రాట్ చౌదరి వయసు ఎంత ఉంటుంది అనేటటువంటి ప్రశ్నను, కీలకమైనటువంటి ప్రశ్నను తెరపైకి తీసుకొచ్చారు. అంతటి తాకేనా? లేదు. ఈ ఘర్షణలు మరింత పెరుగుతూ వచ్చాయి. ఆయనకు డిగ్రీ ఉందని, ఆయన కనీసం ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా వ్యవహరించారని, అఫిడవిట్లో మెట్రికులేషన్ ఇచ్చారని, అదే ఇంటర్మీడియట్ ఇచ్చారని, వాస్తవానికి ఆయన 7th క్లాస్ అని. కానీ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఈయన డిగ్రీ పట్టా ఎలా పొందారు అనేటటువంటి ప్రశ్నను కూడా లేవనెత్తి సవాల్ విసురుతున్నారు. రండి, అవసరమైతే మీ అంతు తేలుస్తాను, అవినీతి అంతు తేలుస్తాను అనేటటువంటి విమర్శలను చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈయన వ్యూహకర్తగా పనిచేశారు కాబట్టి ఆ పార్టీల నాయకుల బలాలు బలహీనతలు స్పష్టంగా తెలిసిన వ్యక్తి కాబట్టి అంతే స్పష్టంగా సవాలు విసురుతున్నటువంటి స్థితి కనిపిస్తుంది. మరి అంతటితో ఆగారంటే అంతటితో కూడా ఆగలేదు ఆయన. ఇంకా ఇద్దరి పైన కూడా ఆ కూటమిలో ఉన్న 2 నేతల పైన, ఈ దిలీప్ జైస్వాల్ అనేటటువంటిది, తర్వాత మంగళ్ పాండే అనేటటువంటి వాళ్ళపైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. అంటే కూటమి పార్టీలో అందరినీ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఈయన చేసేటటువంటి
విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయి, ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఇస్తాయి అనేటటువంటిది ఒక 2-3 నెలల్లో తెలిసేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పుడైతే బీహార్లో వేడిగా సాగుతుంది. ఏం జరుగుతుంది, వీటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం.